చంద్రబాబు నేడు నెల్లూరు, కడప జిల్లాలో పర్యటించనున్నారు. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ఆయన అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించారు. పర్యటనలో భాగంగా తొలుత నెల్లూరు జిల్లా వింజమూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు స్వయంగా పంపిణీ చేస్తారు. అనంతరం పాతూరులో నిర్వహించే ప్రజా వేదికలో పాల్గొంటారు. సాయంత్రం కడప జిల్లా ఒంటిమిట్ట చేరుకుని ప్రభుత్వం తరపున కోదండరామస్వామిని పట్టు వస్త్రాలు సమర్పించి సీతారాముల కళ్యాణోత్సవంలో ముఖ్యమంత్రి దంపతులు పాల్గొననున్నారు. సీఎం చంద్రబాబు నేడు నెల్లూరు, కడప జిల్లాలో పర్యటించనున్నారు. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ఆయన అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించారు. పర్యటనలో భాగంగా తొలుత నెల్లూరు జిల్లా వింజమూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు స్వయంగా పంపిణీ చేస్తారు. అనంతరం పాతూరులో నిర్వహించే ప్రజావేదికలో పాల్గొంటారు. సాయంత్రం కడప జిల్లా ఒంటిమిట్ట చేరుకుని ప్రభుత్వం తరపున కోదండరామస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించి సీతారాముల కళ్యాణోత్సవంలో ముఖ్యమంత్రి దంపతులు పాల్గొననున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, డీటెయిల్స్ ఏంటి? చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాకి ఈ వారంలో ఇది రెండవసారి రావటం. సోమవారం నెల్లూరు జిల్లాలోని నాయుడుపేటలో పర్యటించారు. టిట్కో ఇల్లు ఓపెనింగ్ లో పాల్గొన్నారు. తర్వాత అక్కడ నిర్వహించిన వందలాది కార్యక్రమాలు అంటే సత్యనారాయణ వృత్తాలు లాంటి కార్యక్రమం కూడా పాల్గొన్నారు. తర్వాత పనులకు శంకుస్థాపన కూడా చేశారు. అయితే మళ్ళీ ఈ రోజు బుధవారం కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి నెల్లూరు జిల్లానే ఎంచుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి నెల్లూరు జిల్లాపై చంద్రబాబు నాయుడు ప్రత్యేకమైన ఫోకస్ పెడుతున్నారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో 10 అసెంబ్లీ సీట్లకు 10, 2 ఎంపీ సీట్లకు 2 కూడా వైసీపీ గెలుచుకుంది. అదేవిధంగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఎక్కడా లేని విధంగా 54 కార్పొరేషన్ వార్డులు ఉంటే 54 కూడా వైసీపీ గెలిచి ఇటు రికార్డు, రాష్ట్ర రికార్డు అనుకోవచ్చు, ప్రపంచ రికార్డు అనుకోవచ్చు, నెలకొల్పిన విషయం తెలిసింది. అంటే నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత కీలకంగా చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. దీంతో బహుశా చంద్రబాబు నాయుడు త్వరలో అంటే ఈ నెలతో ఇవి సర్పంచ్ ఎలక్షన్స్ కూడా ముగిశాయి కాబట్టి ఇటు సర్పంచ్ ఎలక్షన్ జరగాలి, అదేవిధంగా కార్పొరేషన్ ఎలక్షన్ జరగాలి, అదేవిధంగా మున్సిపాలిటీ ఎలక్షన్ జరగాలి కాబట్టి ఇవన్నిటి మనసులో పెట్టుకొని బహుశా నెల్లూరు పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టారు అని చెప్పుకోవచ్చు. అలాగే డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే మాత్రం నెల్లూరు జిల్లాలను అద్భుతంగా డెవలప్ చేయడానికి ప్లాన్ వేశారు. ఇటు సిసి రోడ్లు కావచ్చు, ఆర్ఎండ్బి రోడ్లు కావచ్చు, అదేవిధంగా చాలా చోట్ల ఫ్లైఓవర్స్ కావచ్చు, చాలా విధంగా నెల్లూరు జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టని చెప్పుకోవచ్చు. ఈ రోజు 10 గంటలకి ఉండవల్లి నుండి చంద్రబాబు నాయుడు బయలుదేరి 11 గంటలకి నెల్లూరు జిల్లాలోని వింజమూరు మండలానికి వస్తారు. వింజమూరు మండలం అనేది చాలా మెట్ట ప్రాంతం. మరి ఈ ఏరియాని ఎందుకు ఎంచుకున్నారో అర్థం కాని పరిస్థితిగా అనుకోవచ్చు. వింజమూరు మండలానికి వచ్చి అక్కడ పెన్షన్ పంపిణీలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తారు. ఆ సభ అనంతరం ఇటు కార్యకర్తలతో, ముఖ్యమైన నాయకులతో ప్రత్యేక సమావేశం కోసం ఒక ప్రత్యేక ఏరియాని కూడా ఎంచుకున్నారు. అక్కడ మెయిన్ లీడర్స్ అందరినీ ఇటు చుట్టుపక్కల కడప, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి ఈ జిల్లాలకు సంబంధించిన ముఖ్యమైన నాయకులందరినీ కూడా రమ్మన్నట్టు తెలుస్తుంది. ఇటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా మండల స్థాయి నాయకులు కూడా రమ్మన్నట్టు తెలుస్తుంది. వీళ్ళందరితో కూడా చంద్రబాబు నాయుడు ఈ యొక్క పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనంతరం బహిరంగ సభ తర్వాత ప్రత్యేకంగా వీళ్ళందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఇది అయిపోయిన తర్వాత 3:30 వింజమూరు నుంచి బయలుదేరి రేపు ఒంటిమిట్టలో జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని తిలకించడానికి, అదేవిధంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఒంటిమిట్ట బయలుదేరిపోతున్నారు. అయితే చంద్రబాబు నాయుడు కేవలం వారం రోజుల వ్యవధిలో 2 సార్లు నెల్లూరుకు రావడం చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇంకో ముఖ్యమంత్రి కావచ్చు, ఒక జిల్లాకి ఒక వారంలో 2 సార్లు రావడం అయితే ఎప్పుడు జరగలేదు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాకి ఈ విధంగా 2 సార్లు వారంలో వచ్చిన ముఖ్యమంత్రి అయితే ఎవరు లేరని చెప్పుకోవచ్చు. నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ కూడా స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ వైసీపీ అత్యంత బలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ దీంతో
ఇప్పుడు ఈ నెలలో జరిగే ఇటు సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, కార్పొరేషన్ ఎలక్షన్స్ కావచ్చు, ఇంకా త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఏదేమైనా కానీ నెల్లూరు జిల్లాలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంది. కాబట్టి ఇక్కడంతా కూడా పార్టీని బాగా టీడీపీని ఇంకా బలోపేతం చేయాలని చెప్పి చంద్రబాబును ప్రత్యేకమైన ప్లాన్ వేసినట్టు తెలుస్తా ఉంది. అందుకే నెల్లూరు జిల్లాపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇటు నాయుడుపేటలో కార్యక్రమం ముగిసిన కేవలం సోమవారం నాయుడుపేటలో టిట్కో ఇల్లు, అదేవిధంగా బహిరంగ సభ, అదేవిధంగా అక్కడ పూజా కార్యక్రమాలన్నీ పాల్గొని కేవలం ఒక్కరోజు మంగళవారం మాత్రమే గ్యాప్ ఇచ్చి మళ్ళీ బుధవారం ఈ రోజు నెల్లూరు జిల్లాలో పర్యటించడం విశేషంగా చెప్పుకోవచ్చు. రేపు కడప జిల్లా ప్రోగ్రాం ఉంది. అయితే నెల్లూరు జిల్లాలో ప్రత్యేకంగా డెవలప్మెంట్ కోసం ప్రత్యేకంగా ప్లాన్స్ వేసినట్టు తెలుస్తా ఉంది. ఇటు హైవేస్ కావచ్చు, అదేవిధంగా సీసీ రోడ్లు, ఫ్లైఓవర్స్, అండర్ బ్రిడ్జ్లు అన్ని కూడా, అండర్ పాస్లు ఇవన్నీ కూడా నెల్లూరుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఇటు కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో సొంత నిధులు కూడా పెట్టి ఇటు నెల్లూరు జిల్లాను అద్భుతంగా డెవలప్మెంట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాను. ఏదేమైనా కానీ ఈ సర్పంచ్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకునే ఈ యొక్క నెల్లూరు జిల్లా పైన చంద్రబాబు నాయుడు ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారు అని చెప్పి వైసీపీ కార్యకర్తలు కూడా, వైసీపీ నాయకులు కూడా ఆరోపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా పైన ప్రత్యేక ప్రేమ చూపుతున్నారు అంటే నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత స్ట్రాంగ్ గా ఉందో ఇట్లా అర్థమవుతుందని చెప్పి ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా పదే పదే మీడియాతో మాట్లాడటం జరుగుతా ఉంది. ఏదేమైనా కానీ చంద్రబాబు నాయుడు కేవలం వారం రోజులు ఏదో 2 సార్లు నెల్లూరు కావడం మాత్రం చాలా గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ రోజు వింజమూరులో 11 గంటలకు ల్యాండ్ అవుతారు. అయిన తర్వాత ఇమ్మీడియట్లీ పెన్షన్ పంపిణీ కొన్ని కాలనీలు సెలెక్ట్ చేసుకున్నారు. అక్కడికి వెళ్ళి ఎస్సీ ఎస్టీ కాలనీలు, బీసీ కాలనీలు కొన్ని సెలెక్ట్ చేసుకుని అక్కడికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేస్తారు. తర్వాత వాళ్ళతో అక్కడ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళతో 1 గంట సేపు టైం స్పెండ్ చేస్తారు. తర్వాత ఒక బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తారు. ఆ బహిరంగ సభ అయిపోయిన తర్వాత ఇటు ముఖ్యమైన నాయకులు, జిల్లా నాయకులు, పక్కనే ఉండే ప్రకాశం, కడప, తిరుపతి ఈ ముఖ్యమైన నాయకులందరితో కూడా ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతంపై చర్చించే అవకాశం ఉంది. దీనికి ఇటు మీడియా కూడా ఎలాంటి అనుమతి లేదు, అదేవిధంగా కార్యకర్తలు కూడా అనుమతి లేదు. కేవలం ఓ స్థాయి నాయకులకు మాత్రమే ఇటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అదేవిధంగా మాజీలు, ఇలాంటి పెద్ద పెద్ద అటు ఏఎంసీ చైర్మన్స్ ఇలాంటి ముఖ్యమైన నాయకులకు మాత్రమే ఇందులో ఉంది. ఇందులో పార్టీ బలోపేతంపై తీవ్రంగా చర్చించే అవకాశం ఉంది. ఇటు రాష్ట్రంలో సర్పంచ్ కాలం పూర్తి అయిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రత్యేక అధికారుల పరిపాలన కొనసాగుతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా రేపా ఎల్లుండా ఏదో విధంగా ఈ నెలలో కావచ్చు ఈ యొక్క సర్పంచ్ ఎలక్షన్ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా సర్పంచ్ ఎలక్షన్స్ పూర్తి అయిపోయింది కాబట్టి ఆంధ్రలో ఖచ్చితంగా పెట్టి తీరవలసింది. కాబట్టి పైగా కోర్టులు కూడా ఇటు సర్పంచ్ ఎలక్షన్ పెట్టమని ఆదేశాలు ఇవ్వడంతో ఖచ్చితంగా ఇటు సంబంధించే ప్రత్యేకమైన ప్లాన్స్ వేయడానికి ఈ విధంగా జరిగిందని చెప్పుకోవచ్చు. నెల్లూరు జిల్లాలో టీడీపీని బలోపేతం చేయడానికి చంద్రబాబు నాయుడు ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్లు మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ శ్రీనివాస్.